నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. పశ్చిమంలో వచ్చే ఏడాది కల్లా పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని, అందుకే అలాంటి మహనీయుడు ఆశయాలను, ఆలోచనలను స్ఫూర్తిగా పొందేందుకు వచ్చే ఏడాది కల్లా పశ్చిమ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టూండి రాకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సామారం చౌక్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా ఆధునీకరణ చేసేందుకు చేపట్టబోయే పనుల్లో భాగంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోర్నామా మహేశ్వరరావు ఘన నివాళులర్పించారు. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన 1901 మార్చి 16న నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె గ్రామంలో జన్మించారని తెలిపారు. శ్రీరాములు మహాత్మా గాంధీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. మద్రాస్ రాష్ట్రం నుంచే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల పాటు దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న ప్రాణాలు విడిచారని తెలిపారు. ఆయన త్యాగ ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్పటికీ చిరస్మరణీయమని, పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో మరక శ్రీనివాస్, బెజ్జం జైపాల్, ఎస్కే భాషా, వేల్పుల రాజేష్, సుదర్శన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి జూనియర్ స్త్రీ పురుషుల జూడో ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఐజీఎం స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించే పోటీలను ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు శనివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అమరావతి వేదికగా అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల నిర్వహణకు, స్టేడియాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. అన్ని క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర జూడో సంఘం సీఈఓ వెంకట్ వామశెట్టి మాట్లాడుతూ వివిధ విభాగాల్లో మొత్తం 175 మంది క్రీడాకారులు తలపడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్స్ 2024-25 ఈరోజు ప్రారంభమైనాయి. చాలా సంతోషం. క్రీడాకారులందరూ కూడా 17 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఇక్కడ నాంశెట్టి వెంకట్ గారు సిఇఓ గారు, సుబ్బారావు అధ్యక్షులు, ఇంకా కార్యవర్గం అందరూ కూడా మరి ఏర్పాటు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం క్రీడల్ని అత్యధికంగా ప్రోత్సహిస్తూ ఉంది. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళేదానికి పిల్లలకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తాం, మద్దతు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్పోర్ట్స్ కోటాలో ఎడ్యుకేషన్ సీట్లు ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, అలాగే డిగ్రీల్లో కానీ, అన్నింటిలో పీజీల్లో కానీ పెంచడం జరిగింది. అలాగే ఉద్యోగ కోటా కూడా పెంచడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు కూడా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇప్పటికే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ స్టేడియంని మళ్ళీ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అమరావతిలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టేడియంని నిర్మించబోతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా క్రీడలకి మరి
ఉత్తమ భవిష్యత్తు ఉన్న సందర్భంలో రాష్ట్రంలోని క్రీడాకారులు అందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ ఈవెంట్లో అయితే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఏ ఈవెంట్లో అయితే మీరు నైపుణ్యం ఉందో దాన్ని కఠినంగా ప్రాక్టీస్ చేసి నేషనల్, ఏషియా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ముందుకెళ్లాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ 17 జిల్లాలు పాల్గొంటాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిని ఇక్కడ ఏదైతే డిజిటల్ సౌండ్ సిస్టంలో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంటు నిన్న రిపోర్టింగ్ జరిగింది, ఈరోజు ప్రారంభించుకోవటం, రేపు సాయంత్రం 4 గంటలకి మెడల్స్ అండ్ ట్రోఫీస్ అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే రేపు డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరుగుతున్న జాతీయ పోటీలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల టీంని ఎన్నిక చేయటం జరుగుతుంది. అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, జూడో అనేది ఇండోర్ గేము అండ్ మ్యాట్ గేము, ఒలింపిక్ గేము, ఇండివిజువల్ గేమ్. దీనికి కేవలం 7 కేటగిరీలు మాత్రమే ఉంటాయి. అంటే జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యేది రేపు 7 అమ్మాయిలు, 7 అబ్బాయిలు మాత్రమే. అట్లాగే ప్రతి జిల్లా నుంచి పార్టిసిపేషన్ కూడా 14 మందే పార్టిసిపేషన్ చేయాలి. జూడో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ని స్వార్థానికి కాకుండా నిస్వార్థంగా బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క తమ కెరీర్స్ని డెవలప్ చేసుకునే విధంగా తన యొక్క సొంత కార్యక్రమాలు, సొంత బిజినెస్లన్నీ కూడా వదిలేసి ఈ పిల్లల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అది ప్రెసిడెంట్గా కావచ్చు, జాయింట్ సెక్రటరీగా కావచ్చు, సిఇఓగా కావచ్చు. ఇక్కడ స్టేట్లోనే కాకుండా ఆయన ఇంతకుముందు భారతదేశము జేఎఫ్ఐ ఇండియన్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా జనరల్ సెక్రటరీగా ఉండి ఇండియాలోనే ఈ పిల్లలందరికీ కూడా మంచి జరిగే విధంగా అనే నూతన విధానాలని ఇంప్లిమెంట్ చేసి చాలా ముందుకు తీసుకెళ్లారు. ఆయన యొక్క నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ దిగ్విజయంగా పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ పిల్లల్ని మన రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ రవీంద్ర థియేటర్ ఎదురుగా నూతనంగా విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోర్నామా మహేశ్వరరావు హాస్పిటల్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖరీదైన వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉందన్నారు. శివారు ప్రాంత ప్రజలకు అత్యధిక వైద్య సదుపాయాలు అందించేందుకు విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలియజేశారు. పైపుల్ రోడ్ సెంటర్లో మంచి హాస్పిటల్ విజయ్ కృష్ణ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ఉచితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యానికి భద్రతనిప్పించి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఏ అన్న కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆర్గాన్కి వాళ్ళు చేయించుకునేటట్టుగా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాగా విజయకృష్ణ హాస్పిటల్ లాగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువ హాస్పిటల్స్ కనుక వస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు మరి 5 డిపార్ట్మెంట్లు, గైనకాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాక్ కానీ అనేక రకాలుగా మరి ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి
దాదాపు 20 బెడెడ్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఉపయోగం జరుగుతూ ఉంది. అటు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఇలాంటి హాస్పిటల్స్ తీసుకుంటే ఎక్కువ మంది పేషెంట్స్కి సర్వీస్ చేయొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే సింగనగర్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం అనేది చాలా మంచిది, ప్రజలకి మేలు జరుగుద్ది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ కూడా చాలా బాగుంది, చక్కటి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉపయోగపడే హాస్పిటల్ కాబట్టి హృదయపూర్వకంగా డాక్టర్ శ్రీనివాస్ గారిని వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నా. చక్కటి సేవలు అందించాలి, ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి. అందులో డాక్టర్ శ్రీనివాస్ ఇప్పుడు అంత యంగ్ డాక్టర్ అయినా రేపు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మంచి వయసు ఉంది కాబట్టి ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు. నివసించేటువంటి ప్రాంతం సింగనగర్ రవీంద్ర సినిమా హాల్ ఎదురుగా మరి ఈరోజు విజయకృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఈరోజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు మరి బోండా ఉమామేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక పేద కుటుంబం నుంచి చేసినటువంటి శ్రీనివాస్ గారు మరి వారి యొక్క సేవల్ని ఈ ప్రాంతంలో ఉపయోగించడం కోసం ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి సింగనగర్ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలు అందరూ కూడా అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్కి వచ్చేసి వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి జబ్బులు ఉన్నటువంటి వారందరూ కూడా మరి మంచి డాక్టరు యువకుడు మరి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా సింగనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీనివాస్ గారు కూడా వారితో పాటు మరి ఇంకో 5 డాక్టర్లు కూడా ఉన్నారు. అనేక మంచి నిపుణులైనటువంటి డాక్టర్లను కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మరి మంచి వైద్యం అందించాలి, వారు కూడా పేద ప్రజలకి అందరూ కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఉన్నాం. వారికి మా యొక్క ఆశీస్సులు అందరూ కూడా. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో మన హాస్పిటల్ పెట్టడానికి ఈ ప్రాంతంలోని ప్రజలు వైద్యం కొరకు చాలా ఇబ్బంది పడుతూ నక్కల్ రోడ్డు కానీ పుష్ప హోటల్ సెంటర్ కానీ అటు వెళ్తూ ట్రావెలింగ్ కానీ ఎవరన్నా ఒక పేషెంట్ అక్కడ అడ్మిట్ అయినా కూడా రాత్రింబోలు రావడానికి కానీ తిండికి వాటికి అన్నిటికీ ఇబ్బంది పడడం వల్ల అదొకటే ఆలోచించి మన ప్రాంత ప్రజలకు కూడా మంచి సౌకర్యవంతమైన వైద్యము, మంచి మెరుగైన వైద్యము అది అందాలని కోరుకుంటూ ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఒక మల్టీ స్పెషాలిటీ అనేది స్థాపించడం జరిగింది. సో ఇది అందరూ సద్వినియోగించుకొని అందరికీ మన యొక్క హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఈ వైద్యం అనేది తీసుకొని రావడం అంతే. సో అందరూ ఖచ్చితంగా కూడా మంచిగా దీన్ని సద్వినియోగించుకోండి. సింగనగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ ఆధ్వర్యంలో అమరావతి కప్ 3వ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి కప్ పేరిట శ్రీనివాస్, గౌస్ పాషా తదితరులు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. పిల్లల్లో కరాటే, కున్ఫు, తైక్వాండాలో శిక్షణ ఇచ్చి బ్లాక్, బ్రౌన్ బెల్ట్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. కరాటే, కున్ఫు, తైక్వాండో వంటి వాటిని తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు శిక్షణ ఇప్పించాలన్నారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం ఇవి నేర్పిస్తే ఆత్మస్థైర్యంతో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొంటారన్నారు. మగపిల్లలు కూడా దీన్ని నేర్చుకోవాలని, ఆరోగ్యం, నైపుణ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్కూల్లో చివరి పీరియడ్ను క్రీడలకు కేటాయించాలన్నారు. విద్యార్థులకు చదువే కాదు శారీరక శ్రమను అలవాటు చేయాలన్నారు. శారీరక దృఢత్వం కలిగించే కరాటే, కున్ఫు, తైక్వాండాలో శిక్షణ ఇప్పించాలని కోరారు. ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ ఆధ్వర్యంలో 2020 నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎప్పుడు కరాటే, కున్ఫు ఈవెంట్లు పెట్టేవాళ్ళమని ఈసారి తైక్వాండో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. Double langa and left, knife, rotate. Come on, please, left. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో అమరావతి కప్పు పేరు మీద ఇక్కడ ఆర్గనైజర్స్
శ్రీనివాస్ కానీ గౌస్ బాషా కానీ అలాగే ఇంకా మిగిలిన రూపస్ పాల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లల్లో కరాటే, కుంఫు, తైక్వాండో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో మళ్ళీ వాళ్ళకి బ్లాక్ బెల్ట్లు అలాగే బ్రౌన్ బెల్ట్లు వాళ్ళకి మెరిట్ అవార్డ్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలందరూ కూడా శారీరక వ్యాయామం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో వీటిని పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకి క్లాసులు ఇప్పించాలి. ఎందుకంటే ఇవాళ గర్ల్స్ ఆత్మరక్షణ కోసం చక్కటి ఇలాంటి నేర్చుకుంటే వాళ్ళు చాలా ఆత్మస్థైర్యంతో వాళ్ళు అన్ని చోట్ల కూడా వెళ్ళగలుగుతారు. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితి దాన్ని ఎదుర్కోగలుగుతారు. అలాగే బాయ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే రెండు వైపులా, ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు క్రీడల్లో నైపుణ్యత. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఆఖరి పీరియడ్ని దీన్ని స్పోర్ట్స్కి ఇలాంటి క్రీడలకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కూడా చదువే కాదు, చదువుతో పాటు శారీరక శ్రమ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి శారీరక దృఢత్వం, ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో ఆటలు శిక్షణ ఇప్పిస్తే వాళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడా ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంతో ఎదుగుతారు. కాబట్టి అందరూ దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ అమరావతి కప్ 2025 థర్డ్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ. ఈ కార్యక్రమాన్ని మేము 2020 నుంచి కంటిన్యూగా వైఎంకే అకాడమీ పేరు మీద చేస్తున్నాము. అంతకుముందు మేము ఉన్నటువంటి ఆల్ స్టైల్స్ అసోసియేషన్లో కూడా గత 14 సంవత్సరాల నుంచి ఈవెంట్లు చేసుకొస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడు కూడా చేసిన కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వస్తున్నందుకు మా ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన వచ్చి పిల్లల్ని చక్కగా మంచి స్పీచ్ ఇచ్చి వారికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కరాటే, కుంఫు ఈవెంట్లో పెడుతుంటాము. ప్రత్యేకంగా తైక్వాండో అనే ఈవెంట్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి సాధారణంగా రావడం జరిగింది. వచ్చిన వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సీనియర్ మాస్టర్స్కి కానీ జూనియర్ మాస్టర్స్కి కానీ నాతో పాటు ప్రతి ఒక్క మాస్టర్ పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రులకు ఈ యొక్క సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత మహేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో గుండె ఆపరేషన్లు చేసిన పిల్లలతో నమ్రత మహేష్ బాబు సమావేశమయ్యారు. ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నమ్రత మహేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చనుపాలు సేకరించి అందించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 37,24,459 వ్యయంతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంవత్సరానికి సుమారు 7,200 నవజాత శిశువులు లబ్ధి పొందగలగరని, డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనిపాలు నోచుకోలేని నవజాత శిశువులకు ఈ ప్రాజెక్ట్ గొప్పవరమన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఈ ప్రాజెక్ట్ కు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్ట్ గా నిర్వహించేందుకు ముందుకు వచ్చినందుకు ఆమె వారిని ఎంతగానో అభినందించారు. ఇట్టి తరహా ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పరిగణించవచ్చునని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం వారైన డాక్టర్ పివి రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ పివి రామారావు, డాక్టర్ పద్మ హాస్పిటల్లో వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీస్ నిమిత్తం వారు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. Today, why am I here? Why are we all here? I think today I'm here to inaugurate the Mother's Milk Bank Center that Andhra Hospital so proudly has opened, and it's a first of its kind in Andhra Pradesh. And they supply milk, mother's milk, to all the mothers who deliver children who are premature, who don't have milk, and they cannot produce milk. And they provide mother's milk which is banked,
and pasteurized and then frozen in all, they follow all the protocols. It's absolutely tested, clean, and it is good for mothers who can't produce mother's milk. So they have a bank. And in this particular case, they have been supported by the Rotary Club Foundation, and we are eternally grateful to that as well. And that's why we're here today to inaugurate the Mother's Milk Bank, which is now open, and to all the mothers who deliver here at Andhra hospitals and they can't produce milk, I would strongly suggest, and it is free of cost for the people who can't afford it, for all the mothers who can't afford it. So that's an even bigger plus, I think. Yeah, and that's, you know, we are always grateful for all the good deeds that Andhra Hospital does, and this time in collaboration with Rotary Club. And we are extremely grateful to you, sir. అన్నా క్యాంటీన్ లో ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకోవాలి అని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాలలో గల అన్నా క్యాంటీన్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు. నగర పరిధిలో గల అన్నా క్యాంటీన్లో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకుని దానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ నిర్వహణపై మెరుగైన సేవలు అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిట్టినగర్ సొరంగ మార్గంలో కొండరాలు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఖండించారు. సొరంగంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేపట్టిన పలు మరమ్మతుల కారణంగానే ట్రాఫిక్ మళ్లింపులు చేశారని తెలిపారు. నగర ప్రజలు ఇటువంటి వార్తలతో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, నగరాభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ తెలిపారు. కంటిలో ఒత్తిడి పెరగటం వలన గ్లకోమా వస్తుందని, ఈ గ్లకోమా అంధత్వానికి దారితీస్తుందని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ దీప్తి మొల్లేటి తెలిపారు. ప్రజలకు దీని వలన కలిగే దుష్పరిణామాలను వివరించటం, వ్యాధిని నివారించడానికి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమన్నారు. నేత్ర వైద్య చికిత్సలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం పెద్దలను, పిల్లలను ప్రభావితం చేసే గ్లకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం వివరాలను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ దీప్తి మొల్లేటి మీడియాకు వివరించారు. కంటిలో ఒత్తిడి పెరగటం వలన గ్లకోమా వస్తుందని, ఈ గ్లకోమా అంధత్వానికి దారితీస్తుందని చెప్పారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన తీసుకురావడానికి తమ వ్యవస్థ ప్రపంచ అంతటా గ్లకోమా వారాన్ని పాటిస్తుందని చెప్పారు. ఈ వ్యాధి సాధారణంగా 40 ఏళ్ల వయసు పైబడిన వారికి, ముఖ్యంగా తీవ్రమైన మయోపీ లేదా మధుమేహం ఉన్న వారిని ప్రభావితం చేస్తుందన్నారు. గ్లకోమా కుటుంబ చరిత్ర ఉన్న వారికి, లేదా కంటికి గాయాలైన వారికి, లేదా కంటి శస్త్రచికిత్సలు జరిగిన వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్లకోమా వ్యాధి తెలుసుకునేందుకు ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. గ్లకోమా కంటి వ్యాధిని త్వరితంగా గుర్తించడం, చికిత్స చేయటం పట్ల అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారం 9th నుంచి 15th వరకు వరల్డ్ గ్లాకోమా వీక్ అవేర్నెస్ అన్నది కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రపంచ వ్యాప్తంగా గ్లాకోమా అంటే నీటి కాసుల గురించి అవగాహన తెలియచేయడానికి కండక్ట్ చేస్తాము. మేము ఇక్కడ హాస్పిటల్లో ఇంటరాక్టివ్ ఫోరమ్స్, ఆన్లైన్ ఫోరమ్స్ మరియు గ్లాకోమా అవేర్నెస్ వాక్ అన్నది కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా గ్లాకోమా గురించి అవగాహన, గ్లాకోమా అంటే ఏంటి, నీటి కాసులు అంటే ఏంటంటే కంట్లో ఒత్తిడి పెరగడం, అంటే ప్రెషర్ పెరగడం వలన కంటి నరం మీద ఒత్తిడి పడి నరం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఆ నరం డ్యామేజ్ అవ్వడం వల్ల చూపు తగ్గిపోవడం, లేదంటే చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో గ్లాకోమా కెన్ కాజ్ ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్. దీని గురించి అవగాహన అంటే దీనికి సిమ్టమ్స్ అన్నవి ఏమి ఉండవు, అంటే మనకి గ్లాకోమా ఉందని తెలియదు. ఏం చేయాలంటే రెగ్యులర్గా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 సంవత్సరానికి ఒకసారి కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ కంటి చికిత్స అన్నది చేయించుకోవాలి. ఇందులో కంట్లో ప్రెషరు, గోనియోస్కోపీ అంటారు, అది కాకుండా కంటి నరం పరీక్ష అండ్ విజువల్ ఫీల్డ్ ఫంక్షన్ అంటారు. అది అవసరం ఉన్న వాళ్ళకి గ్లాకోమా స్పెషలిస్ట్ అడ్వైస్ చేస్తారు. గ్లాకోమా ఉంది అని డిటెక్ట్ అయితే, అది ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయితే
మెడికేషన్ స్టార్ట్ చేసి గ్లాకోమా ప్రోగ్రెషన్ అంటే గ్లాకోమా పెరగడం అన్నది అంతటితో నిలిపివేయచ్చు. We are conducting a glaucoma awareness week. So on the occasion of glaucoma awareness week, first of all, I would like to invite you all for the glaucoma awareness walk, which we'll be conducting tomorrow from the Koda Venkatadri Chaudhary campus. At 7 am we'll be starting this walk. Now, as a part of this awareness week, we'll also be conducting a patient awareness forum, which we'll be doing today. From 3:30 p.m. You can join our online session on YouTube where we will be clearing all your doubts regarding glaucoma. Now, as my colleague Dr. Deepti Moletti has told, that glaucoma is a silent thief of sight and it is an irreversible cause of visual blindness. So my humble request to each and every one of you is, please get your eyes checked and don't be afraid if you are diagnosed to have glaucoma, because with the advancement and the dedication which LV Prasad Eye Institute is showing in the lines to prevent glaucoma, I can promise you that glaucoma at present does not mean no vision. It means if you have glaucoma, we'll treat it, we'll fight it and we'll save your vision. Now it can affect people in any age group, right from the children after birth to adults. But 40 is the most common age group wherein you should get your eyes checked and ask wherever you go to an ophthalmologist, do ask them that I want to know whether I have glaucoma or not. అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద గల ఫ్యామిలీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హాస్పిటల్ వైద్యులు రోగులకు ఉచిత వైద్యులు నిర్వహించి రోగులకు అవసరమైన సూచనలు సలహాలు అందజేసి పంపిణీ చేశారు. ఫ్యామిలీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో రోగులకు బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించి వైద్య చికిత్సలను రోగులకు అందజేశారు. ప్రత్యేకించి మహిళలకు, గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్య చికిత్సలు అందించి మందులు పంపిణీ చేశారు. వైద్య చికిత్సలు అవసరమైన వారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఫ్యామిలీ హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు చికిత్సలు చేయించుకొని వారి కోసం సోమవారం కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. జరిగే క్యాంప్లో మనకి ప్రతి పేషెంట్కి బ్లడ్ టెస్ట్లు చేయబడుతున్నాయి. అలాగే ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నాము. అలాగే మన గైనకాలజిస్ట్ చేత ప్రతి పేషెంట్ని గైనిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేడం కూడా చూస్తున్నారు, తగు సలహాలు ఇస్తున్నారు, అవసరమైన టెస్టులు చేస్తున్నారు. దీన్ని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇవాళ రేపు మనకి మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ మన ఫ్యామిలీ హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. సో ఇవాళ 8 గంటల నుంచి 1 గంట వరకు క్యాంప్ అయితే జరిగింది. మనకి గైనిక్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఒక 20 మంది వరకు చూశాను. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, చెకప్స్ అవన్నీ చూసి నేను రాశాను. ఇంకా ఈ అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళు రేపు కూడా రావచ్చండి. రేపు కూడా మనకి 11 నుంచి 2 వరకు ఉంది క్యాంప్. అలాగే ఈవినింగ్ 6 నుంచి 8 వరకు కూడా ఉంటుంది. నేను ఫ్యామిలీ హాస్పిటల్ సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు మా మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. ఈ క్యాంపు నందు అవసరమైన పేషెంట్లకు ఉచితంగా బీపీ, షుగరు మందులు, అవసరమైన పేషెంట్లకు రక్త పరీక్షలు కూడా చేయడం జరిగిందండి. ఈ క్యాంపు రేపు కూడా జరుగుతుందండి, అనగా సోమవారం అండి. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందండి. మన హాస్పిటల్ అడ్రస్ సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్, కరెంట్ ఆఫీస్ దగ్గర అండి. నగరంలోని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. 150కు పైగా ఎక్సెల్లా గ్రూప్స్ అసోసియేటర్స్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ తమ కస్టమర్లందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ తెలిపారు.
ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో తాడేపల్లి సమీపంలోని విజయవాడ క్లబ్లో ఘనంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందులో సంస్థ ప్రతినిధులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ తమ సంస్థ తరపున విద్యార్థులకు అత్యుత్తమ సేవలు అందించడమే కాకుండా ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో విజయవాడ, హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తామన్నారు. అనంతరం సంస్థ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ లోన్స్ మేనేజర్ అనిరుద్ మాట్లాడుతూ తమ సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గొప్ప సేవా తద్భావంతో ఒక ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో తమ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఇఫ్తార్ విందు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన ఇఫ్తార్ విందులో సుమారు 250 మంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో తాము చేసే కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆహ్వానితులు పాల్గొన్నారు. ఎక్సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మనం విజయవాడలో ఇఫ్తార్ పార్టీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ ఇఫ్తార్ పార్టీ ఎక్సెల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. సో ఎక్సెల్లో వచ్చేసరికి అరవింద్ అరసవల్లి సార్ చైర్మన్ సార్ దానికి. సో ఇక్కడనే కాదు, హైదరాబాద్, విజయవాడలో ఎవ్రీ ఇయర్ మేము ఇఫ్తార్ పార్టీ సెలబ్రేట్ చేస్తాము. సో ఇఫ్తార్ పార్టీలో ఏంటంటే మాకు బిజినెస్ రిలేటబుల్ పీపుల్ అందరినీ కూడా పిలుస్తాము. సో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తాము. యాక్చువల్లీ ఎక్సెల్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కానీ, సో మాకు బిజినెస్ టైప్ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా పిలిచి హ్యాపీగా ఇక్కడ మేము ఈవెంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. సో ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి విజయవాడలో ఇవాళ జరిగింది. సో మిగతాది వచ్చేసరికి హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా. అంటే ప్రతి ఏడాది ఇలా చేస్తూ ఉంటారు మీ రంజాన్ సందర్భంగా? సో ఎవ్రీ ఇయర్ రంజాన్ ఫెస్టివల్లో మేము సెలబ్రేట్ చేస్తాము. సో మేము వచ్చేసరికి అరవింద్ సార్కి ఇదనే కాదు, సో అరవింద్ సార్ ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా చేస్తారు. సో అరవింద్ సార్ ఎలాగంటే, సో మాకు ఒక ట్రస్ట్ ఉంది, అరసవిల్లి చారిటబుల్ ట్రస్ట్ అని. సో ఆ ట్రస్ట్ నుంచి కూడా సార్ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. సో సమాజానికి యూజ్ అయ్యే పనులన్నీ కూడా, సో కొంతమందిని చదివించడం కానీ, సో రీసెంట్గా ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయించారు గవర్నమెంట్ నేమ్ పైన. సో ఇలాంటి క్యాంపెయినింగ్స్ చేస్తూనే ఉంటారు. సో మనకి కోవిడ్ టైంలో కూడా సార్ మన ప్రజలకు, విజయవాడ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్డు నుంచి, సో వాళ్ళకి సంథింగ్ డైలీ నీడ్స్, నెససరీస్ అన్నీ కూడా ఇచ్చారు. సో అవి ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే ఇంకా వెళ్తూనే ఉంటాయి. సో సార్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మా సార్ ఇంకా చాలా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వబ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి తెలిపారు. సంఘాల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులను, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యి రామస్వామికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవటం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వబ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నామని చెప్పారు. సంఘాల్లో సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుండి తొలగించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయటం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో తొలగించబడినటువంటి అలాగే మాజీ వ్యక్తులు కొంతమంది కలిసి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సంఘాన్ని, రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దుపరుస్తున్నామంటూ రాష్ట్ర అధ్యక్షుడిని బహిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే వారు ఎన్నికలకు వెళుతున్నామని, ఎన్నికల కోడ్ అని, అలాగే ఎన్నికల సంఘానికి ఒక అధ్యక్షుడని, ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడని కొన్ని వారు తీర్మానాలు చేయడం అనేది జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా అక్కడ ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్ద నాగులకొండ ఆశ్లేషాచారి గారు, ఆయన పూర్వ ప్రధాన కార్యదర్శి గారు, అంటే ఎవరైతే నాకు బాధ్యతలు అప్పచెప్పారో బంగారు వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నాగులకొండ ఆశ్లేషాచారి గారు, వారు నాకు బాధ్యతలు అప్పచెప్పి పూర్తిగా అధికారాన్ని నాకు ఇచ్చిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు అనేటటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు.
కడియాల సుబ్బారావు గారు అని ఆయనకి అధ్యక్షత వహించమని చెప్తే ఆయన ఈ కార్యక్రమానికి ముందుండి ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని నడిపించడం, సంఘ వ్యతిరేక శక్తులుగా ఉండటం కానీ వీరందరూ చేసినటువంటి ఈ కార్యక్రమం సభాముఖంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి 16 జిల్లాల అధ్యక్షులు ప్లస్ 6 జిల్లా అధ్యక్షులు మాతో వీడియో కాల్స్ మాట్లాడిన వాళ్ళు 22 జిల్లాల నుంచి కూడా పూర్తి మద్దతుతో ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మా ప్రధాన కమిటీ సభ్యులందరి యొక్క ఏకగ్రీవ తీర్మానంతో కూడా వారందరినీ పూర్తిగా రాష్ట్ర కార్యకలాపాల్లో, సంఘ కార్యకలాపాల్లో రానున్న 4 సంవత్సరాల వరకు ఏ కార్యక్రమాలు పాల్గొనుకోవటానికి కానీ, రావటానికి కానీ, చేయటానికి కానీ అనుమతి లేదు, వారందరినీ బహిష్కరించడం జరిగిందని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రహ్మ కూడా చూస్తున్నారు. సంఘం అంటే ఏంటి, సంఘం దేనికి, సంఘం ఎవరిని ఉద్ధరించడానికి, సంఘానికి ఏంటి ఉపకారం, సంఘంలో ఉండి చేయడానికి సేవ చేయడానికి వస్తున్నామా, సంఘంలో ఉండి దోసుకోవడానికి వస్తున్నామా మనం. సంఘం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదనే ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం. నీ స్వార్థానికో నా స్వార్థానికో, ఇక్కడ నచ్చకపోతే ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం, ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం. అది కాదు సంఘం అంటే. అది మీకు సంఘం ఏమో, అది ఈయనకి కాదు. రామస్వామి గారు అంటే సంఘానికి ఆయనే శరణం, ఆయనే రక్ష. ఆ విషయం మా అందరికీ తెలుసు. రామస్వామి గారు చేసే సేవలు నువ్వు కళ్ళతో చూసావు, ఆయన నీకు కెట్టలేదు, నువ్వు చేయనవ్వో, ఆయన చేతుల్లో నువ్వు చేయనవ్వో. వీఆర్ఓలపై పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, రెసిగ్నేషన్ లో భాగస్వామ్యం చేయాలని ఏపీ వీఆర్ఓ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ విభాగంలో మార్పులు చేర్పులు చేసే సమయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి తగు సూచనలు, సలహాలు తీసుకుంటే బాగుంటుందని వారు తెలిపారు. గాంధీనగర్లోని రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏపీ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ అసోసియేషన్, ఏపీ వీఆర్ఓ అసోసియేషన్ల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని, రెవెన్యూ విభాగంలో చేస్తున్న మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ వీఆర్ఓ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ్ మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు కె ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అనుపమ, ఏపీ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి బికేవి మురళీరాజు, కార్యదర్శి ఎం ఆదినారాయణ స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొని రెవెన్యూ విభాగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఓలపై పని ఒత్తిడి భయంకరంగా ఉంటుందని, ఈ కారణంగా అనేక మంది వీఆర్ఓలు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్లతో మరణించడం జరిగిందని తెలిపారు. వీఆర్ఓపై పనిభారం తగ్గించాలని, ఏదైనా పని అప్పచెప్పినప్పుడు కొంత సమయం నా అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారుల గ్రేడ్ 1, గ్రేడ్ 2లను పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ముందుగా పూర్తి చేయాలన్నారు. ఒక జాయింట్గా ఏర్పడి మరి యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు సమావేశం జరిగింది. అనేక అంశాలని ఇక్కడ చర్చించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గం చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందు ముఖ్యంగా మరి నూతన ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 9 మాసాలు అయింది. ఈ 9 మాసాల్లో మరి ఏ విధమైనటువంటి ఉద్యోగులకి ఒక డిజేల విషయంలో కానీ, పిఆర్సీ కమిషన్ వేయడంలో కానీ ఏది కూడా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. ఇది ఇలా ఉండగా మరలా గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణలో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం తలుస్తున్నట్టు పత్రికల ద్వారా, టీవీల ద్వారా విని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక వీఆర్ఓల వ్యవస్థనే పేర్లు మార్చడం, రకరకాల కేడర్లు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం రాగానే సచివాలయ వ్యవస్థని గత ప్రభుత్వం పెట్టింది. దాన్ని తీసేసి వీళ్ళు క్లస్టర్ వ్యవస్థని పెడుతున్నారు. క్లస్టర్ వ్యవస్థ పెట్టుకోండి, మీరు ఏ వ్యవస్థని పెట్టుకోండి, కానీ మాకు న్యాయం చేయాలి. దాంట్లో ఇప్పుడు రెండు సచివాలయాలు క్లస్టర్ చేసేవన్నారండి. 2 సచివాలయాలకు క్లస్టర్ అయితే పని భారం ఎంత పెరుగుద్ది? మళ్ళీ అందులో భాగంగా 4000 మంది సర్ప్లస్ ఉన్నారని చెప్పి వీఆర్ఓలు తగ్గిస్తున్నారు. అంటే 4000 పోతే ఇంకా 2 సచివాలయాలు ఒకటి చేయడానికి కష్టంగా ఉంది. ఇప్పుడే ఒక సచివాలయం చేయటానికే కష్టంగా ఉంది.
సచివాలయం ఒకటే పడతాయి, కానీ దాని కింద 10,000 ఎకరాలు ఉంటాయి. ఈ నెల 21, 22, 23 తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలను దేశవ్యాప్త రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు కోరారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మన దేశంలో రైతు పక్షాన నిలబడాల్సిన మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏఐకేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ వ్యక్తులకు దాసోహమైందని విమర్శించారు. 2020లో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఉద్యమిస్తే నల్ల చట్టాలు కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. సిపిఎంయుసి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి 2.51% నిధులు కేటాయించిందని, రైతాంగ సబ్సిడీలకు కోత విధించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా కౌలు రైతులను, రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎంసి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఏ పోతురాజు, రెడ్డి శ్రీను, ఐఎఫ్టియు నాయకులు జి శంకర్, నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారి పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసుల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారిని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు, కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం, ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? నగరంలోని రాబిన్ హుడ్ చిత్ర బృందం సందడి చేసింది. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ కథానాయకుడు నితిన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్ లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్స్ విజయవాడ నగరం నుంచే ప్రారంభించామని చెప్పారు. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందన్నారు. రాబిన్ హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను త్వరలో కలవనున్నట్లు చెప్పారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులను ఎంతగానో విజయవంతం చేశారని, నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు.
త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ ఆది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ వచ్చాము, ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి. అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనే అండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28 వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. సైన్స్ తో సమాజ పురోగతి సాధ్యమవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మనకు కావాల్సిన కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పై ఆసక్తి పెంచుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్ ఎస్జీ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞాన కళాకృతులను పరిశీలించి విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల ప్రతిభను అబ్బురపరిచింది అని, విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు, ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదన్నారు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది సైన్స్ తో సంబంధం ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.
ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావటం, అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి కానీ అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కానీ నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రతి స్కూల్కి కూడా ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా ప్రోత్సాహాలు ఇవ్వటం కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. ఈరోజు త్వరలోనే షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. స్కూల్లో చదువుకునే ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వటం కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. రేపు విద్యా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈరోజు ఇక్కడ సుందరయ్య నగర్లో 63వ డివిజన్లో ఎస్జిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయా. ఇక్కడ మరి ప్రిన్సిపల్ లక్ష్మీ రాజ్యలక్ష్మి గారు, అలాగే వాళ్ళ హస్బెండు, అలాగే వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్స్ అందరూ కూడా ఎల్కేజీ టు 7th క్లాస్ వరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. 10th క్లాస్ వరకు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. పిల్లలు ఎల్కేజీ పిల్లలు కానీ, ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ, 5th క్లాస్ పిల్లలు కానీ చాలా హై స్టాండర్డ్స్తో వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడటం కానీ, తెలుగులో వాళ్ళు చక్కటి మాతృభాషలో వాళ్ళ ఇష్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఎల్కేజీ పిల్లలు కూడా మేము ఎల్కేజీ అని లేదంటే ఫస్ట్ క్లాస్ అని చిన్నపిల్లలు అని అనుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు, సైన్స్ ఎగ్జిబిషన్. చాలా సంతోషం. దీంట్లో పర్యావరణం కాడించి అసలు అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ని పెట్టారు. చక్కటి పిక్చర్స్ని ఎంతో కష్టపడి చేసుకున్నారు వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయటం, వాళ్ళు మరి ఒక శాసనసభ్యుడు అలాగే ఇంతమంది ముందు ఏ బిడియం లేకుండా చక్కగా మాట్లాడతాం పిల్లల్ని. ఇది వాళ్ళ భవిష్యత్తుకి చాలా మేలు చేస్తుంది. అలా ట్రైన్ చేసినటువంటి ఎస్జేఎస్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ స్లమ్ ఏరియాలు, ఎక్కువ మాస్ ఏరియాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో హై స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రన్ అవుతున్నాయనంటే మరి అది గొప్ప విషయం. ఇలాగ అందరూ కూడా అన్ని స్కూల్స్ కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. ఎంతసేపు ఫీజులు కలెక్ట్ చేయటం లేదంటే ఇంకోటి కాకుండా వాళ్ళలో ఉన్న ప్రతిభని ఎల్కేజీ నుంచే వాళ్ళకు ఒక కల్చర్ అలవాటు చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు 10th క్లాసు, ఇంజనీరింగు, ఇంటర్మీడియట్, కాలేజీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్నటువంటి కలలు గల లక్ష్యాలని చేరతారు. కాబట్టి హృదయపూర్వకంగా ఈ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి స్కూళ్ళకి మా తరపున, ప్రభుత్వం తరపున ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ అండగా ఉంటాం. మెరిట్ని, మా పిల్లల్ని ఈ నియోజకవర్గంలో మా పిల్లలకి మంచి చదువులు, విద్యాబుద్ధులు, సంస్కృతి, సాంప్రదాయాలు, లాంగ్వేజెస్ ఎవరైతే చిత్తశుద్ధితో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఉట్టే డబ్బే ప్రాధాన్యత అనేది కాకుండా విద్యకు, అలాగే కల్చర్కు, అలాగే సంస్కృతికి ప్రాధాన్యత చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. తప్పనిసరిగా ఇలాంటి స్కూల్స్ మరింత ముందుకెళ్ళాలి. మిగతా స్కూల్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఎస్జిఎస్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తాను. ఎడ్యుకేషనల్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోలో సైన్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోకి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సార్ వచ్చారు, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజిట్ చేశారు, మా పిల్లల్ని అందరినీ అప్రిషియేట్ చేశారు. సో ఈ సైన్స్ ఎక్స్పో ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన మా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే ఎంతగానో సపోర్ట్ చేసిన మా టీచర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.